Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 65 verse 4. నేటి దినం మన ధ్యానం కొరకు 65వ కీర్తన 4వ వచనం నుండి తీసుకొనబడింది. We shall be satisfied with the goodness of thy house, even of thy holy temple. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. Our heavenly Father is approachable. మన పరలోకపు తండ్రికి మనం సమీపించగలం. Not because we are good, అంటే మనం ఏదో మంచివాళ్ళమని కాదు, but rather because Jesus Christ opened the way for us to enter into his presence through Christ's righteousness. అయితే యేసుక్రీస్తు వారు క్రీస్తు యొక్క నీతిని బట్టి ఆ దేవుని సన్నిధానంలోనికి ప్రవేశించేటువంటి ప్రవేశాన్ని కల్పించారు. When one surveys Psalm 65 as a whole, చూడండి, ఒకరు ఈ 65వ కీర్తన అంతా కూడా దాన్ని కానీ మనం తరచి చూస్తే, what is most striking is the breadth of the Psalm's subject matter. ఇందులో ఏది గొప్పదైనటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా కనబడుతుంది ఇక్కడ. Its subject matter is so wide. చూడండి, దీనికి సంబంధించిన ఈ అంశం అనేది చాలా విశాలమైనటువంటిదిగా చూస్తాం. It begins with praise to God in Zion in verse 1. మొదటి వచనం చూస్తాం, సియోనులో దేవుని స్తుతించుట అనే మాటతో ఆరంభించబడి, And that setting continues up to verse 4. 4వ వచనం వరకు అది కొనసాగింది. Even here the topics of praise are varied. ఇక్కడ కూడా చూడండి, స్తుతికి సంబంధించిన ఈ అంశాలు వేరువేరుగా ఉన్నాయి. In verse 2, 2వ వచనంలో, because the prayer is being answered. ప్రార్థనకి జవాబు వచ్చిన కారణాన్ని In బట్టి. verse 3, 3వ వచనంలో, the sins are being forgiven. పాపములు అతిక్రమములు క్షమించబడిన కారణాన్ని బట్టి. 4వ వచనంలో, the blessedness of dwelling with God. దేవునితో మనము నివసించే ధన్యతను బట్టి. So verse 5 turns briefly to God's mighty acts. 5వ వచనంలో మనం క్లుప్తమైన విధానంలో దేవుడు చేసిన భీకరమైన కార్యాలు, గొప్ప కార్యాలతో, The mighty acts of deliverance, but then quickly moves to the ends of the earth. కాబట్టి ఇక్కడ మరి దేవుని విడుదల కార్యములో గొప్ప కార్యాలు చేస్తా, బలమైన కార్యాలు చేస్తా అని విడిపించి, ఆ తర్వాత చివరికి మనం వస్తున్నాం To the ends of the earth. ఇక భూదిగంతముల వరకు, And also to the farthest seas. ఇంకా దూరం ఉన్న సముద్రాల వరకు. So this global setting stays in view through verse 8 up to verse 8. 8వ వచనం దాకా మనం చూస్తున్నాము. ఇది అంతే కూడా విశ్వవ్యాప్తంగా ఉండినటువంటి సంగతులను ఉద్దేశించింది. Asserting God's might with reference to the mountains in verse 6. 6వ వచనంలో ఆ పర్వతాలను బట్టి చూస్తున్నాం దేవుడు ఎంత బలమైన వాడు అనేది. And in verse 7, 7వ వచనంలో, the seas and the tumult of peoples. సముద్రంలో ఘోషను చూస్తున్నాం ఇక్కడ. And in verse 8, 8వ వచనంలో, the farthest points east and west. కాబట్టి భూదిగంతం వరకు అంటే తూర్పు పడమరలు. Some verses 9 to 13 maintain the focus on the earth. 9 నుండి 13 వరకు భూమి మీద ఆయన తన యొక్క దృష్టిని చూపిస్తా ఉన్నాడు. But the emphasis moves from God's might to God's bounty in the harvest. కాబట్టి దేవుని యొక్క బలము నుండి దేవుని యొక్క సమృద్ధి అయినటువంటి ఆ పంట గురించి అది నడిపిస్తా ఉంది, which is described in lavishly descriptive language. కాబట్టి ఇది చాలా విశాలంగా విస్తృతమైనటువంటి భాషలో మనకు చెప్పబడింది. So this lavishness might well be said to be the unifying force throughout this psalm, right from the beginning to the end. ఈ కీర్తన ఆరంభం నుండి ముగింపు వరకు కూడా ఈ విశాలమైనటువంటి సంగతులు మనం చూస్తున్నాం. And the descriptions of the earth are almost mythical sounding throughout. ఈ భూమి మీద ఉన్న సంగతుల గురించి ఏదైతే వర్ణించబడిందో ఇవి మరి so it is something mythical. The mythical quality combined with the exclusively beneficent description of God's dealings with mankind that pervade the psalm. God's and benefits, all these things. ఈ వీటన్నిటిలో కూడా దేవుడి యొక్క మేలులు, దేవుడు మనకు చేసినటువంటి మేలుల గురించి మనం చూస్తున్నాం. So let us briefly see how we can help ourselves to live. మరి ఏ విధంగా మనముగా మనం జీవించడానికి ఎట్లా సహాయం చేసుకోగలము, how we can love, మనం ఏ విధంగా ప్రేమించగలం, how we can lead like Jesus through a 4-stage experience found in Psalm 65:4. ఏ విధంగా మనం 65వ కీర్తన 4వ వచనం రాయబడిన ప్రకారము క్రీస్తు దగ్గర నడిపించగలము. And so these three things we are going to see. మూడు సంగతులను మనం చూస్తాం. How to live, how to love, how to lead. ఏ విధంగా మనము జీవించాలి, ఏ విధంగా ప్రేమించాలి,
ఏ విధంగా నడిపించబడాలి. And this single verse has a very deep meaning for all those who look for instant gratification in Christianity. ఈ ఒక్క వచనంలోనే మనము దేవునికి ఎంత కృతజ్ఞులమై ఉండగలమో అనే దానికి సంబంధించిన విషయాలు 3 విషయాల్లో మనం This చూడొచ్చు. single verse has deep meaning for those people. ఈ ఒక్క వచనంలోనే ఎంత లోతైనటువంటి భావాన్ని చూస్తున్నాం. Some people want immediate, instant profit, that is gratification in Christianity. కొంతమంది క్రైస్తవ్యంలో వెంటనే ఏదో మేలు జరగాలి అని కోరేవారు. This verse tells us that there are 4 distinct stages of Christian experience. ఈ వచనంలో క్రైస్తవ అనుభవాల గురించిన 4 గొప్ప సంగతులు ఉన్నాయి. One is ఒకటి chosen. ఏర్పరచబడి ఉంది. Secondly, రెండోది approaching. ఆయన సమీపించుట. Thirdly, మూడవది abiding. నిలిచి ఉండుట. Fourthly, నాలుగవది satisfied. సంతృప్తి చెంది ఉండుట. You might want to note that satisfied comes last. కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే తృప్తి పొందుట అనేది చివరిగా వస్తుంది. It is not first. అది ముందు లేదు. So let us examine these 4 stages, and as we examine these, let us introspect and see which stage we are actually in. ఈ 4 విషయాలను కూడా మనం పరిశీలన చేస్తూ ఇప్పుడు మనము ఏ స్థితిలో ఉన్నామో, ఏ స్థానంలో ఉన్నామో మనము పరీక్ష చేసుకునేటువంటిది. And how to help others also to reach these goals. ఈ గురిని చేరుకోవడానికి ఇతరులకి మనం ఎట్లా సహాయపడగలము. I am sure all of us want to be in the satisfied stage. చూడండి, మనలో ప్రతి ఒక్కరం కూడా సంతృప్తి చెంది ఉండాలని కోరుతాం. But can we jump the gun and reach there? మరి వీటన్నిటిని కూడా మనం దాటి పోగలమా? Psalm 65:4 says 65:4లో చెప్పబడింది. we have to go through the 4 stages in sequence. కాబట్టి ఈ 4 దశలు కూడా ఒక వరుస క్రమంలోనే మనం దాటుకుంటూ వెళ్ళాలి. Number 1, మొదటిది chosen. ఏర్పరచబడుట. When I became a Christian first, I was very proud of what I have accomplished. మొదట నేను క్రైస్తవుడుగా మార్చబడినప్పుడు అప్పుడు నేనేం చేసినాను, నేను సాధించిన దాన్ని బట్టి అతిశయించేవాడిని. I thought నేను అనుకున్నాను, I made the right decision. నేను కదా సరి అయిన తీర్మానం I చేసుకున్నాను, chose the right faith. నేను సరి అయినటువంటి విశ్వాసం ఎన్నుకున్నా, I decided to follow the right God, etc. నేను సరి అయిన దేవుని వెంబడించడం నేను ఆరంభించినాను, నేను తలంచాను అనుకుంటా. That is when the Lord spoke to me through His word. ఇది దేవుడు తన వాక్యం ద్వారా నాతో మాట్లాడినప్పుడు నేను అనుకున్నది. John 15:16 says, యోహాను సువార్త 15:16లో you did not choose me, but I chose you. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని I ఏర్పరచుకున్నాను. appointed you that you should go and bear fruit, మీరు వెళ్ళి ఫలము ఫలించుటకు నేను నియమించినాను. and that your fruit should remain, and whatever you ask the Father in my name, He may give you. నీ ఫలము నిలిచి ఉండులాగున నా నామమున తండ్రిని ఏమి అడిగినానో మీకు ఇచ్చులాగున నేను చేసినది. That was a real revelation to me. అది నిజమైనటువంటి ప్రత్యక్షత అయింది నాకు. Suddenly it was all clear to me. అకస్మాత్తుగా ఇదంతా కూడా నాకు ఎంతో స్పష్టంగా It అర్థమైంది. was not because of anything that I did that I became a Christian. కాబట్టి ఇదంతా కూడా నేను క్రైస్తవుడు కావడానికి నేను చేసింది ఏమీ కాదు. It was purely by His grace and the choice that He made despite my several ఇది shortcomings. కేవలం ఆయన కృపను బట్టి, నాలో ఎన్ని కొరతలు ఉన్నా కానీ ఆయన నన్ను కోరుకున్నాడు కాబట్టి. That is the first stage of Christian ఇది experience. క్రైస్తవ అనుభవంలోని మొదటి దశ, The stage of being chosen. ఏర్పరచబడుట. This is important ఇది చాలా ప్రాముఖ్యం. because many of us come with an attitude that I have made a choice to come here and invest time. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు నేను కాబట్టి నన్ను బట్టే జరిగింది అని మనం అనుకుంటా ఉంటాం. I have చాలా taken మంది the decision. నేను కదా I తీర్మానం have chosen చేసుకున్నది, God. నేను కదా దేవుణ్ణి కోరుకున్నాను So అనుకుంటా. that is a wrong concept. కాదు, అది తప్పు. అది The first step in becoming a Christian is the humble acceptance that it is not because of anything that I have done I am a Christian. క్రైస్తవుడు కావడానికి నేను చేసింది ఏమి కాదు, మనం ఎంతో దీనులమై తగ్గించుకొని అది నన్ను బట్టి కాదు, నేను కాదు అని అనుకోవాలి మనం. But it is because in God's abundant grace. కేవలం దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి He chose to save me in spite of what I have done. నేను ఏమి చేసినానో ఎన్ని చేసినా గానీ ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు. I am sitting here, I am standing here, it is only by His choice. ఇక్కడ నేను కూర్చున్నా నిలబడి ఉన్నా అంతా కూడా దేవుడు చేసిన దాన్ని బట్టి, దేవుడు కోరుకున్నాడు కాబట్టి. So that is the first step. ఇది మొదటిది. Second step, రెండోది approaching. ఆయనను సమీపించటం. Once we have been chosen, it is our responsibility to approach Him. ఒకసారి మనం ఏర్పరచబడిన తర్వాత మనం ఆయనను సమీపించాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి. That is our responsibility. అది మన బాధ్యత. Let us remember that even approaching God is a privilege. కాబట్టి దేవుణ్ణి సమీపించటం అనేది కూడా
ఇది ఒక ఆధిక్యతగా We భావించాం. should never take it for granted. కాబట్టి పర్వాలేదులే అని ఎప్పుడు అనుకోవద్దు. In the Old Testament, పాత నిబంధనలో there used to be rigorous rituals before the priests could approach God. చూడండి, యాజకులు దేవుని సమీపించడానికి ముందు ఎన్నో మత సంబంధ ఆచారాలన్నీ ఉండేవి. In our New Testament times, మరి మన క్రొత్త నిబంధన through కాలంలో the grace that has been given to us through Jesus Christ, యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడిన కృపను బట్టి those rituals are no more required. ఇక ఆచారాలు ఏమి కూడా మనం ఆచరించే అవసరం లేదు. But it is still a privilege. కానీ అది ఇంకా మనకు ఆధిక్యత. అది John 6:44 says, యోహాను సువార్త 6:44 చెప్పబడింది. no one can come to me unless the Father who sent me draws him, and I will raise him up at the last day. 6:44 of John's Gospel. యోహాను సువార్త 6:44 రాయబడిన మాట మనకు తెలుసు కదా. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షిస్తేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. So it is also the work of God. కాబట్టి ఇది కూడా దేవుడు చేసిన కార్యమే. Not only chosen, ఏర్పరచుకోవడం ఒకటే కాదు. approaching God, unless the Father attracts, no one can come to దేవుని me. దగ్గర వెళ్ళుట, దేవుని సమీపించట కూడా తండ్రి ఆకర్షిస్తేనే తప్ప ఎవరు వెళ్ళజాలరు. So let us approach God with reverence and love. కాబట్టి ఎంతో గౌరవంతో, మనం ఎంతో భక్తి మర్యాదలు, ప్రేమతో కూడా ఆయన దగ్గరికి వెళ్ళాలి. We do this by holding on to the new covenant that He gave us. కాబట్టి ఆయన మనకిచ్చిన నూతన నిబంధనను చేపట్టి వెళ్ళగలం. We do this in humility, మనం దీనత్వంతో చేయాలి. setting our affections on Him ఆయనపై మన మక్కువని చూపి and వెళ్ళాలి. letting Him know our desire for Him. ఆయన కొరకే మనం ఆశ కలిగి ఉన్నామని ఆయన ఎరగాలి. This is done by intentionally connecting with Him through solitude, prayer, reading the Word of God, and corporate worship and fellowship with ఇదంతా others. కూడా ఏకాంతంగా దేవునితో మన ప్రార్థనలో గడిపే సమయాన్ని బట్టి వాక్య ధ్యానము, సమాజంగా మన కూడుంట, వీటి ద్వారా జరిగించేటువంటి. So this is the second step. ఇది రెండవ మెట్టు. Chosen is by Him. ఆయన ద్వారా ఏర్పరచబడి ఉన్నాం. So there is nothing for me to feel proud of. కాబట్టి నేను అతిశయించేది ఏమీ లేదు. I cannot say I did that, I did this, that's why I am here. నేను తీర్మానం చేసుకున్నా, అందుకే ఇక్కడికి వచ్చాను. Abiding is the work of the Father. He has drawn us close to నిలిచి Christ. ఉండుట అది దేవుడు చేసిన తండ్రి యొక్క కార్యం, ఆయన ఆకర్షించినాడు. And the third thing is మూడవది abiding. నిలిచి ఉండుట. The third stage is is stated in Psalm 65:4. మూడవది 65వ కీర్తన 4వ వచనం. That is abiding. నిలిచి ఉండుట. This is to dwell in the house of the Lord as the priests and Levites did. ఇది యాజకులు లేవీయులు చేసినట్లుగా దేవుని యొక్క ఆలయంలో నివసించుట. To be constantly in His presence. ఆయన సన్నిధిలో ఎడతెగక నిలిచి ఉండుట. This requires us to accept and abide in His unconditional love. ఇది ఆయన యొక్క షరతులు లేనిటువంటి ప్రేమ యందు మనం నిలిచి ఉండే దాన్ని బట్టి 1 John 4:16 tells us. మొదటి యోహాను 4:16 రాయబడింది. And we have known and believed the love that God has for us. God is love, and he who abides in love abides in God, and God in him. 1 John 4:16. యోహాను రాసిన మొదటి పత్రిక 4:16. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాం. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. Abiding in him means trusting him completely. దేవుని యందు నిలిచి ఉండుట అంటే సంపూర్ణంగా ఆయన యందు నమ్మిక ఉంచుట. Believing in his promises. ఆయన వాగ్దానాలను నమ్ముట. Knowing that he has plans for us. ఆయన మన కొరకైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. Plans to prosper us and not to harm us. కాబట్టి అవి మనకి మంచి ఉద్దేశాలు, హానికరమైనవి కాదు. Demonstrating our faith that he will come searching for us when we are lost. మనము నశించిపోయి ఉన్నప్పుడు ఆయన మనల్ని వెతుక్కుంటూ వచ్చాడని నమ్మాలి మనం. And showing through our behavior that God demonstrated his love for us by dying on the cross for us while we were at sinners. మన ప్రవర్తన ద్వారానే మనం ఇంకా పాపులు ఉండగా ఆ క్రీస్తు మనల్ని వెతుక్కుంటూ వచ్చి మన కొరకే ప్రాణం పెట్టాడు అనేది మనం చూపించాలి. And when we abide in him in this manner, ఈ విధంగా ఆయన యందు మనం నిలిచి ఉన్నప్పుడు his love will flow out from us to others through forgiveness, grace, encouragement, and thus building communities. ఆయన ప్రేమ మనలో నుండి ప్రవహిస్తూ ఇతరులు కూడా విశ్వాసంలోకి వచ్చినట్లుగా, ప్రేమ కలిగినట్లు వారు కూడా ఒక సమాజంగా కట్టబడేదానికి నడిపిస్తుంది. So then we come to the fourth stage. ఇప్పుడు 4వ మెట్టుకు వస్తాం. That is satisfaction. సంతృప్తి కలిగి. This is where the fruits of our being chosen by him ఇక్కడ ఆయన చేత ఏర్పరచబడిన దానికి ఫలితాలు and చూస్తాం. also having approached him ఆయనను మనం సమీపించిన and వారముగా by abiding in him, ఆయన యందు నిలిచి ఉండుట ద్వారా then this fruit, satisfaction comes. అప్పుడు ఈ ఫలం చూస్తున్నాం. ఈ ఫలితం సంతృప్తి కలిగి ఉంటాం. Ephesians 3:19 says, ఎఫెసీ 3:19 చూస్తాం. we will be able to live full lives, full in the fullness of God.
మనము దేవుని యొక్క సంపూర్ణతలోనికి మనం ఎదుగుతున్నాం. And this is satisfaction. ఇదే సంతృప్తి. Psalm 65:4 ends with saying, 65వ కీర్తన 4వ వచనంలో ముగింపు ఈ విధంగా ఉంది. we shall be satisfied with the goodness of your house, of your holy temple. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. God's house is abundant, well kept, all provided for a safe place. దేవుని యొక్క మందిరంలో సమృద్ధిగా ఉండేది సకల విధములైనటువంటి సురక్షితమైనటువంటివన్నీ కూడా ఆ సదుపాయాలు దేవుని మందిరంలో We ఉన్నాయి. shall be satisfied with such a house once we go through the stages of being chosen, approaching, abiding. ఈ విధంగా మనం ఏర్పరచబడి మనం ఆయనను సమీపిస్తూ నిలిచి ఉండేటువంటి ఈ మెట్లు దాటుకొని వచ్చినప్పుడు సంతృప్తి చెంది ఉండేటువంటి ఈ అనుభవంలోనికి వస్తాం. But our satisfaction is not just for us. అయితే ఈ సంతృప్తి ఏదో మన మట్టుకే ఉండకూడదు, For others also. ఇతరుల కొరకు కూడా ఉండాలి. In other words, మరొక మాటలో we become చెప్పాలంటే significant. మనం ఇక్కడ కొంచెం ప్రాముఖ్యమైన వారంగా ఉంటాం. That is when we truly emulate Jesus' example. అప్పుడు మనం నిజంగానే క్రీస్తు కలిగినటువంటి ఒక మాదిరిగా ఉంటాం. మాదిరి మనం కలిగి ఆ ఉంటాం. మాదిరిని మనం కలిగి ఉంటాం. What is that madiri? ఏమిటా మాదిరి? What is that example? ఏమిటా మాదిరి? Even as the Son of Man came not to be served, but to serve and give himself for many. Matthew 20 verse 28. మత్తయి సువార్త 20:28 మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకొనుటకు రాలేదు, ఆయన పరిచర్య చేయుటకు వచ్చాడు, అనేకుల పాప విమోచన కొరకు వచ్చినాడు. And let us examine ourselves. అదే మనల్ని మనం పరీక్షించుకుందాం. Are we looking for instant satisfaction in Christianity? క్రైస్తవ్యంలో వెంటనే మనకు తృప్తి కలగాలని చూస్తున్నామా? Or do we believe that just because we are Christians we will be satisfied? లేకపోతే నేను క్రైస్తవుడయ్యాను కాబట్టి నాకు సంతృప్తి ఉంటుంది అనుకుంటున్నామా? Let us recalibrate ourselves and offer ourselves up. కాబట్టి మరొకసారి మనము మరలా ఆయనకు మనం అప్పగించుకుందాం, అర్పించుకుందాం. Let us be his chosen ones. ఆయన ద్వారా ఏర్పరచబడిన వారంగా ఉందాం. Let us approach him ఆయనను సమీపిస్తాం. with reverence and humility. మనం ఎంతో వారి తగ్గించుకొని దీనులమై ఎంతో గౌరవ మర్యాదలతో వెళ్తాం. Abide in his unconditional love. ఆయన యొక్క బేషరతులతో కూడిన ప్రేమ యందు నిలిచి ఉందాం. And then rest assured that we will be then satisfied. అప్పుడు తప్పక మనం సంతృప్తి చెంది ఉండగలం అనేటువంటి నిశ్చయితం And ఉంటుంది. then let us seek his help to take others also through these 4 stages. కాబట్టి ఇతరులు కూడా ఈ 4 దశలుగా వెళ్లే దాని కొరకై వాళ్ళు నడిపించే వారంగా ఉండలాగిన దేవుని సహాయాన్ని కోరుతాం. May God help us. దేవుడు మనకు సహాయం చేయను. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, Thou hast shown us how we can be satisfied in Thy house. నీ ఇంటిలో నీ మందిరములో మేము ఏ విధంగా సంతృప్తి పొంది ఉండగలమో మాకు చూపించు. Many times we will be craving for instant satisfaction in our Christianity. అనేక పర్యాయాలు మా క్రైస్తవ జీవితంలో వెంటనే మాకు సంతృప్తి కావాలి అని కోరుతాం. Many times we are having wrong conception about our salvation. అనేక పర్యాయాలు మా రక్షణ గురించి కూడా తప్పుడు అభిప్రాయంలో ఉంటున్నాం. Lord, you have loved us first. 1 John 4:19. యోహాను రాసిన మొదటి పత్రిక 4:19 మీరే మొదట మమ్మల్ని ప్రేమించారు. Or you have chosen us first, O Lord, John 15:16. యోహాను సువార్త 15:16 ప్రకారం మీరే మొదట మమ్మల్ని ఏర్పరచుకున్నారు. O Lord, the Father has attracted us to you. It is only your work. దేవా తండ్రి నీ వైపుగా ఆకర్షించాడు, అది మీరు చేసిన కార్యమే. Today we are abiding in you means because of your love. ఈ రోజు మీ యందు మేము నిల్చుంటున్నామంటే మీ ప్రేమను బట్టే. Everything is done by you. సమస్తము జరిగించింది నీవే. But with all these things thou are extending satisfaction to us. అయితే వీటన్నిటి ద్వారా మాకు మీరు సంతృప్తిని ఇవ్వాలనుకుంటున్నారు. Help us to enjoy that satisfaction and extend the satisfaction to others. ఆ సంతృప్తిని ఆనందిస్తూ ఇతరులు కూడా వాటిని అందించే వారముగా ఉందుము గాక. Lead us throughout this day. ఈ దినమంతా కూడా మమ్మల్ని As thy నడిపించండి. children, help us to lead a satisfied lives. నీ పిల్లలు సంతృప్తికరమైన జీవితాన్ని జీవించేవారుగా చేయండి. O Lord, by leading a satisfied lives, O Lord, we may draw others also who are far away to your very house. సంతృప్తికరమైన జీవితాన్ని జీవిస్తూ ఇతరులు ఎవరైతే ప్రభా నీ మందిరానికి దూరంగా ఉన్నారో వారిని కూడా నీ మందిరానికి నడిపించే వారముగా ఉందుము The గాక. satisfied lives of the servants in the Father's house brought back the prodigal son. తండ్రి ఇంటిలో సంతృప్తికరమైనటువంటి జీవితం కలిగిన సేవకులు వారి జీవితం ప్రభా తప్పిపోయిన కుమారుని తండ్రి ఇంటికి నడిపించింది. Oh, the prodigal son is testifying. తప్పిపోయిన కుమారుడే సాక్ష్యం ఇస్తున్నాడు. The servants in my Father's house, they are having abundance. నా తండ్రి ఇంట్లో ఉన్నటువంటి కూలి వారికి సమృద్ధిగా అన్నం ఉంది. Oh, the satisfaction, O Lord, enjoyed and expressed by the servants in the Father's house have drawn the prodigal son also
once again back to the house of the Father. తండ్రి ఇంటిలో ఉన్నటువంటి ఆ సేవకులు కూలివారు సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉండగా ఇది చూసినప్పుడు ప్రభా కుమారుడు కూడా తండ్రి ఇంటికి ఆకర్షించబడ్డాడు. Keep us free from complaints. ఓ ప్రభా ఏ ఫిర్యాదులు లేని వారుగా చేయండి. Keep us free from fighting. ఓ ప్రభా ఏ జగడాలు కొట్లాటలు లేని వారుగా Our చేయండి. satisfied lives, O Lord, they may attract others. సంతృప్తి చెంది ఉన్న మా జీవితాలు ఇతరుల్ని నీ వైపుగా ఆకర్షించేటట్లు చేయండి. O Lord, not towards us but towards thee. ప్రభువా మా వైపు కాదు నీ వైపుగా మేము వాళ్ళని ఆకర్షించే వారుగా Speak చేయండి. to us more and more. ప్రభువా ఇంకా అధికంగా మాతో మాట్లాడండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen.